జై భీమ్. మాలల ఐక్యత, మాలల ఐక్యత. తక్షణమే రద్దు చేయాలి ఏబీసీలని, ఏబీసీలు రద్దు చేయాలి. వర్గీకరణకు పూర్తి వ్యతిరేకం మేము. జై భీమ్. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలకి, మేధావులకి, ప్రజాతంత్రవాదులకు, ముఖ్యంగా సోదరులైనటువంటి దళిత కులాల్లో ఉన్నటువంటి ఇతర కులాల్లో ఉన్నటువంటి దళిత కులాలన్నిటికీ ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేసుకుంటున్నాం. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ఆర్టికల్ 341 తొంగలో తొక్కి ఆగస్టు 1న మనకి ఆ తీర్పు సారాంశంలో మనకి శాస్త్రీయ పద్ధతిలో జనాభా గణన చేసి ఆయా రాష్ట్రాలు ఇష్టపూర్వకంగా వర్గీకరణ చేసుకోవచ్చు అనేది రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా. అది తీర్పు అని కూడా మేము ఇప్పటికీ మేము చెప్పుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కుని ఉంది అని ఒక అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఉద్యమకారులు ఉదరపోషణ ఉద్యమాలు చేసుకుంటూ ఈ ఐక్యత అనేదని చెరగొడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఎంపిరికల్ డేటా తీసుకుని మాత్రమే, అంటే శాస్త్రీయ జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరగాలనే సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పుని పూర్తిగా తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా రాష్ట్రాల్లో గ్రామీణంలో ఉన్న సచివాలయాలు అశాస్త్రీయమైనటువంటి సర్వేల ఆధారంగా ఆ సచివాలయ ఉద్యోగులు ఇచ్చినటువంటి తప్పుడు తడక రిపోర్టులు కాదు. మేము మొదటి నుంచి కూడా గత 3 నెలలుగా మేము చెప్తానే ఉన్నాం. వన్ మ్యాన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా వన్ మ్యాన్ కమిషన్ కూడా మేము అప్పీల్ చేసుకున్నాం. ఆ సచివాలయం ఇచ్చిన డేటా శాస్త్రీయం కాదు. అది వాళ్ళ నోటికి వచ్చిన విధంగా డోర్ లాక్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అడగకుండా, వాళ్ళ తాలూ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయకుండా వీళ్ళందరూ కూడా దళిత క్రిస్టియన్స్ మరి ఇతర మతాలకు చెందినవారు అంటూ రకరకాల లోగోలతో వాళ్ళు ఆ డేటా నింపేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. మరి ఉద్యోగుల డేటా కూడా శాస్త్రీయబద్ధంగా అడగలేదు. ఎవరిని కూడా సర్వీస్ రిజిస్టర్ కాల్ఫర్ చేసి చూడడం కానీ ఏం అలా చేయకుండా ఎవరు ఏ క్యాస్ట్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా నింపేసి ఆ వన్ మ్యాన్ కమిషన్ షో కమిషన్ చేసి దాన్ని అశాస్త్రీయమైనటువంటి ఆ కమిషన్, రాజ్యాంగ విరుద్ధమైన ఆ కమిషన్ రిపోర్టు మీద ఇంత రగడ చేసుకుంటూ 26 వరకు ఒక పద్ధతి అట, ఏబీసీ అంట, అది రాష్ట్రం యూనిట్ అట. 26 తేదీ 2026 దాటిన తర్వాత 29 ప్రకారం ఇంకొక శాస్త్రీయమైన ఏబీసీ లేదా ఏబిసిడి వర్గీకరణ చేస్తారట. ఎందుకు అంత కక్ష మాళ్ళ మీద ఎందుకు కక్ష పడింది ఈ ప్రభుత్వాలు? మేమేం చేసాం? ఈ రాష్ట్రంలో 20 అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం మాది, అత్యధిక జనాభా ఓటర్లు ఉన్నటువంటి కులం మాది. మేమందరం కూడా ముచ్చటపడి గతంలో కూటమికి ఓటు వేసి వాళ్ళు ఆ ప్రభుత్వాలకి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు మాళ్ళకు గొంతు కోసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ దారుణమైన పరిస్థితిని, ఈ ఇంజనీరింగ్ సీట్లు కోల్పోతున్నాం, ప్రమోషన్లు కోల్పోతున్నాం. మరి మా బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగుల భవిష్యత్తు అందరూ కూడా గమ్యగోచరంగా చేసేసి ఇటు కాకుండా ఇప్పుడు మా దళిత సోదరుల కులాలతో కూడా మాకు సఖ్యత లేకుండా చేసి ఎవరో కొద్దిమంది పెద్దలు, కొద్దిమంది బ్రోకర్లు వాళ్ళు చేసిన మాటలు నమ్మి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మా జాతి గొంతు కోయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మాకున్న సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పులో స్పష్టంగా చెప్పింది, ఎంపిరికల్ డేటా ప్రకారం మాత్రమే వర్గీకరణ జరగాలి. అలా జరగని పక్షంలో మీరు న్యాయస్థానం ఆశ్రయించవచ్చు అనే మాట సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కథ ముగిసిపోయిందని కాదు, మేము మళ్ళీ సుప్రీం తలుపులు తడతాం. మాకు అశాస్త్రీయంగా చేసేటటువంటి ఈ యొక్క తీర్పుని, ఈ యొక్క జీవోల్ని మేము తీవ్రంగా వెనక్కి విత్డ్రా చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకుంటూ ఈ సందర్భంలో మండలిలో చర్చలో కానీ సభలో చర్చ జరుగుతున్నప్పుడు దళిత ఎవరైతే మా జాతి ప్రతినిధులు ఉన్న మాల ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్సీలు మౌనం దాల్చడం అనేదాన్ని ఈ జాతి మాల జాతి, రాష్ట్రంలో మాల జాతి యావత్తు చాలా బాధపడుతూ వారికి ఇది ఒక చీకటి జనంగా అభివర్ణించుకుంటూ మేము మా దళిత ఎమ్మెల్యేలని, మా మాల ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని కూడా మరోసారి అప్పీల్ చేస్తాం.